ఇందాక ఈ వీడియో ఆపేసాను కదా, ఎందుకంటే 10 అవుతుంది ఇక టైం 10 అవుతుంది కాబట్టి వాళ్ళు వస్తారు ఇప్పుడు స్టాఫ్. వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ రిసీవ్ చేసి వాళ్ళకి బయటకు ఇవ్వాలి, లేదంటే మళ్ళీ వాళ్ళకి పని ఉండదు. దాని గురించి అన్నమాట. నేను ఇక్కడ స్టాక్ కంట్రోల్ అన్నమాట. స్టాక్ కంట్రోలర్ అంటే ఇలా స్టాక్స్ వస్తాయి కదా, ఏమేమి చెక్ చేసి ఎన్ని వచ్చినాయి ఏంటని ఈ సిస్టంలో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేశాక అది సాయంత్రం మా మేనేజర్ వస్తాడు, ఆడికి అప్డేట్ ఇవ్వాలి. కాబట్టి నేను ఈ లోపల కూర్చుంటాను, ఇవన్నీ 1 by 1 చెక్ చేసి వాళ్ళందరికీ బయట విత్తనాలు అమ్ముతారు అన్నమాట. బయట ఇందాక యాపిల్ యాక్సెసరీస్ అక్కడ దాకా వీడియో చేశాను కదా, వీలైతే రేపు కాదు ఈ 2 రోజులు కొంచెం వీకెండ్ కదా, శుక్రవారం శనివారం ఆదివారం ఈ 3 రోజులు కొంచెం వీకెండ్ కాబట్టి బిజీ ఉంటుంది. ఆ బిజీ వల్ల నేను ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వీడియో చేసి పెడతాను. ఇలా బాక్సెస్లో స్టాక్ వస్తాయి. ఈ స్టాక్ మనం ఓపెన్ చేస్తే ఇందులో ఏమన్నా చెప్పి ఇందులో ప్లేయింగ్ కార్డ్స్ అంటే పోకీమాన్కి చిన్నపిల్లలకు సంబంధించిన కార్డులు ఉన్నాయన్నమాట ఇందులో. ఇది మనం ఈ బాక్స్ కంటూ నెంబర్ ఉంటుంది, ఈ బాక్స్కి ఇలాగ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని మనం ఈ సిస్టంలో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక అప్పుడు ఆ నెంబర్లో ఎన్ని పీసెస్ పంపారు వాళ్ళు అన్నది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఎన్ని పీస్ పంపారు అన్నది. ఒకవేళ 100 పీస్ పంపించారు అని ఇందులో మెన్షన్ చేసి ఉంటే కనుక 100 పీస్ ఉంటే మనం రిసీవ్ చేయాలి. ఒకవేళ 100 పీస్ ఉంటే రిసీవ్ చేయాలి. ఖాళీ 90 ఉన్నాయనుకో, ఆ 90 ఉన్నాయి కదా, అది ఏ పీస్ మిస్ అయింది అన్నదే సాయంత్రం మధ్యాహ్నం మేనేజర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది రిసీవ్డ్. ఈ నెంబర్ వచ్చేసి ఎన్ని 174 పీసెస్ ఉన్నాయి. 174 పీసెస్ వన్స్కి 174 చెక్ చేసి బయటకి ఇచ్చేయాలన్నమాట. బయటకి ఇచ్చేస్తే వాళ్ళు డిస్ప్లే చేస్తారు. అందులో ఏమన్నా తక్కువగానే ఎక్కువగానే వస్తే కంపల్సరీ మా మేనేజర్ కాడికి ఇన్ఫార్మ్ చేయాలి. అది అనమాట నా పని. ఇక్కడ ఒక్కనే ఉన్నాను, ఎందుకంటే నేను పొద్దున్న వచ్చేతాను. వాళ్ళు డ్రైవరు 8 గంటలకు వస్తాడు. 8 అంటే ఇంటికాడ 9:30 అవుతుంది. వాడి గురించి నేను తొందరగా వచ్చేవలసి ఉంటుంది. వీళ్ళైతే 10 గంటలకు వస్తారు. 10 గంటలకు వాళ్ళు వస్తే ఇవన్నీ రిసీవ్ చేసి వాళ్ళ చేతికి ఇచ్చేయాలన్నమాట. అది నా పని అలా ఉంటుంది ఇక్కడ. రేపు పొద్దునైతే రేపు కదా ఎల్లుండి కానీ ఆ మసీద్ అయితే కంపల్సరీ ఆ మసీదు వీడియో తీస్తాను వెళ్ళి. ఎందుకంటే ఆ మసీదు కొంచెం సిల్వర్ కలర్లో సాయంత్రం 4-5ంటికి ఎండ పడుతుంది కదా ఆ మసీద్ మీద. దాని గురించి అది కొంచెం సిల్వర్ కలర్లో ఉంటుంది. ఆ సిల్వర్ కలర్ వల్ల కొంచెం బాగా కనపడుతుంది. అది ఎప్పటి నుంచో ఏంటి ఈ పక్క చూడలేదు, ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ వాళ్ళు లోపలికి మళ్ళీ పంపుతారు లేదా అని నాకు భయం వేసి ఇంకా ఎందుకులే అని బస్సులోంచి వీడియో తీశాను అనమాట. ఆ వీడియో తీస్తేనేమో అందులో
వాళ్ళు ఫైన్ వేసారు వాళ్ళకి. ఇంకా ఇంకేముంది చెప్తాను, ఇంకేం లేదు కదా. నా ఫోన్ రేట్లు వచ్చి ఇష్టం ఇలా చూపిస్తున్నా. ఇది నూనె అంటే మనకి ఇక్కడ అమెజాన్ టైప్లో నూనెలో ఎంత చూపిస్తుంది, 2130. ఇది నాది సేమ్ ఫోను, సేమ్ కలర్. ఇది ఏంటిది, లవాండర్. కేరీ4లో ఎంత చూపిస్తుంది, నూనెలో ఎంత చూపిస్తుంది. నాది సేమ్ ఫోన్, నాది లవాండర్ కలర్, 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్. ఎంత అన్నాడు రేటు. మరి ఇండియాలో ఎంత ఉందో ఇది. నేను ఇక్కడ ఇండియా అని టైప్ చేశాను, ఇది ఇండియాలో చూపించట్లేదు. ఇండియాలో చూపిస్తుంది కానీ చాలా చూపిస్తుంది, 1,00,000 చూపిస్తుంది. లక్ష లేదు కానీ స్టాక్. అక్కడ నుంచి ఇంకా మా షాప్ ఇంకా చాలా పెద్దది. అది కూడా అప్పుడప్పుడు వీడియో తీసి పెడతాను నాకు టైం ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఇది ఆపేస్తున్నాను, ఎందుకంటే టైం అయిపోయింది, నాకు టైం లేదు, పని ఆగిపోతుంది ఈ వీడియో చేస్తుంటే. బాయ్.